అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం అయితే మీరు స్కిప్ చేయకుండా చూడాల్సిందే అండి. ముందుగా అయితే కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని శారీకి ఇలా టై చేసేయండి. చేసిన తర్వాత ఇలా అయితే బీడ్స్ తీసుకోండి. ఫస్ట్ స్మాల్ బీడ్ ఒకటి, తర్వాత బిగ్ వన్ ఒకటి, స్మాల్ బిగ్ ఇలా అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా లోటస్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి. దాని తర్వాత మళ్ళీ కలర్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంకొక బీడ్ తీసుకోండి. దీని తర్వాత మళ్ళీ స్మాల్ బీడ్ ఒకటి, మళ్ళీ కలర్ బీడ్ ఒకటి తీసుకోవాలి. ఇలా చెప్పాలనంటే ఇవన్నీ ఒకే లైన్లో వస్తాయండి. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత దీనిని మనము ఈ బీడికి అయితే ఇలా పైకి కూర్చోండి. పైనుంచి వచ్చిన థర్డ్ వన్ బీడికి అయితే నీడిల్ ఇలా పైకి కూర్చోండి. ఓకేనా? పైకి వచ్చిన తర్వాత ఈ లోటస్ కాస్త వెయిట్ ఉంటుంది. ఇదేం అంటే కొంచెం బరువు ఉంటుంది కాబట్టి దారము ఇదేమంటారు లూజ్ అయిపోతూ ఉంటుంది. అలా లూజ్ లేకుండా ఇలాగ స్టిఫ్గా ఉండేటట్టుగా చూసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక కలర్ బీడ్ అయితే తీసుకొని గోల్డ్ బీడ్ ఇంకొకటి తీసుకొని ఇలా పెట్టేసుకోండి. తర్వాత ఇలా చూసుకోండి, ఇది ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు, అంటే ఒక 1/2 ఇంచ్ వరకు రావచ్చు గ్యాప్. ఇలా కూర్చోండి. కూర్చున్న తర్వాత మళ్ళీ ఇలా వెనక్కు తీయండి ఇదే బీడ్ లోపల నుంచి. ఓకేనా? ఇలా తీసిన తర్వాత మళ్ళీ కలర్ బీడ్ ఒకటి తీసుకోవాలి, స్మాల్ బీడ్ ఒకటి తీసుకోవాలి, కలర్ బీడ్ ఒకటి తీసుకోవాలి. తీసుకున్నాక ఇలా 3 బీడ్స్ తీసుకోవాలి. ఇవి తీసుకున్నాక ఇక్కడ మనం విడిగా వదిలిపెట్టాం కదా బీడ్, ఈ బీడ్ లోపలికైతే నీడిల్ ఇలా పైనుంచి కిందకి ఇలా కూర్చోండి. ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కలర్ బీడ్ తీసుకొని స్మాల్ గోల్డ్ బీడ్ తీసుకొని దాని తర్వాత ఇలా డ్రాప్స్ మనకి ఇలా లైన్స్లో వస్తాయి. ఇవి గ్లాస్ బీడ్స్ ఇలా లైన్లో వస్తాయి. మనకి ప్యాకెట్లా కాకుండా ఇలా లైన్లో వస్తాయి. ఈ లైన్ లోపల నుంచి అయితే ఒక బీడ్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇది కూడా ఇలా వైరు కూర్చొస్తూ ఉంటాయండి. ఇలా ఒక బీడ్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని ఇది వెనక్కనేసి ఈ ఆరెంజ్కి గోల్డ్కి ఇలా పైకి కూర్చోండి. ఓకేనా? కూర్చున్న తర్వాత లూజ్ రాకుండా చూసుకొని మళ్ళీ ఇంకొక కలర్ బీడు, తర్వాత గోల్డ్, తర్వాత కలర్, ఇలా 3 బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఉన్న గోల్డ్కు పైకి కూర్చోాలి. ఓకేనా? మళ్ళీ కలర్ బీడ్ తీసుకోవాలి, గోల్డ్ తీసుకోవాలి. తీసుకొని దీనిని ఇలా పైకి కూర్చేసి ఇందాకట్లాగానే ఇలా కిందకి తీయాలి. తీసాక మళ్ళీ సేమ్ ప్రాసెసింగ్ ఇలా. ఓకేనా? కలరు, గోల్డ్, కలర్ బీడ్ ఇలా 3 తీసుకొని ఇలా కిందకి కూర్చోడం. తర్వాత ఒక గ్రీను, ఒక గోల్డ్ తీసుకొని డ్రాప్ బీడ్ యాడ్ చేయడము. అబ్బా ఇది ఇలా తీసుకొని దీనిని కూడా ఇలా పైకి కూర్చేసి మళ్ళీ కలర్ బీడ్, గోల్డ్ బీడ్ తీసుకొని కలర్ బీడ్ తీసుకొని ఇలా పైన ఉన్న దానికి కూర్చేసి మళ్ళీ ఇలా తీసుకొని ఇలా కూర్చేయడమే. ఇంకా ఇదే ప్రాసెస్ కంటిన్యూ అండి. ఓకేనా? ఈ డిజైన్ మీకు ఇలా చూస్తే కన్ఫ్యూజన్ వస్తుందేమో, కానీ ఇది మనము ఎప్పటి నుంచో చేస్తున్న డిజైన్. ఇదైతే మనము అంటే ఈ బీడ్స్ వాడే ఒక 4 సార్లు చేసిన ఈ బీడ్ వాడే. ఇంకొకటి పైప్ బీడ్స్ ఉన్నాయి కదా, పైప్ బీడ్స్ చిన్నవి పెద్దవి పైప్ బీడ్స్ ఉంటాయి. అవి యూజ్ చేసి కూడా చేసిన నేను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూస్తారని అయితే చేస్తున్నా. ఇది ఫుల్ డిజైన్ ఎలా ఉందనేది చూద్దాం. ఇది అండి ఫుల్ డిజైన్.
ఇది అండి డిజైను. ఎలా ఉంది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. మీకు స్టార్టింగ్ కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇక ఇలా ఉంటుంది చూడండి స్టార్టింగ్ కూడా. ఓకేనా? ఇక్కడ ఎందుకు కుట్టు వేసానో నేను మీకు తర్వాత చెప్తా. ఇది నార్మల్గా అయితే ఒక బ్లౌజ్ పీసు, దీనికి ఇలా స్టిచ్చెస్ చేశాను. ఇది ఎందుకు అన్నది నేను మీకు షార్ట్స్లో పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ డిజైన్ ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి. ఓకేనా?